పాల పదార్థాలు అనేది కొంతవరకు పడతాయి, కొందరికి పడదు అంటారు కదా. పడకపోతే ఎట్లా తెలుసుకోవాలి? పాల పదార్థాలు ఏ వయసు వరకు పెట్టడం మంచిది? సో మిల్క్ అలర్జీస్ అంటాం. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ అని ఉంది. చాలా ఎర్లీగా, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లి కౌ మిల్క్ తాగి తల్లి పాలల్లోంచి ఆ మిల్క్ ప్రోటీన్ వచ్చి కూడా అలర్జీస్ క్రియేట్ చేసిన బేబీస్ని చూసాం. ఇలా కాకుండా ఫార్ములా తాగే పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. రక్తంతో విరోచనాలు రావటం అది కామనెస్ట్ వే ఇట్ ప్రెజెంట్స్. ఇది కాకుండా విపరీతంగా వాంతులు చేయటం, బాగా కడుపులో నొప్పి వచ్చి కోలిక ఎక్కువగా ఉండటం, ఊరుకూరుకునే జలుబులు చేయటం, స్కిన్ ర్యాషెస్, ఎగ్జిమాటస్ ర్యాషెస్ రావటం, ఈ 3 రకాలుగా వస్తాయి ఫుడ్ ప్రాబ్లమ్స్. సో వీటిల్లో ఏమన్నా ఉన్నాయి అని మీ డాక్టర్ చెప్తే మీ అంతటి మీరు డిసైడ్ చేసుకోవద్దు. అనవసరంగా చాలామంది ఫుడ్ రెస్ట్రిక్షన్స్లోకి వెళ్తారు. చెప్తే బ్లడ్ టెస్ట్లో కూడా కొంతమంది కన్ఫర్మ్ చేయొచ్చు. సో అలా జరిగితే అప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయమని డాక్టర్ సలహాతో చేయాలి. అండ్ జనరల్గా డైరీ గురించి ఏంటి అని అంటే, మనందరి బాడీస్ కూడా డిఫరెంట్, రేషియల్గా డిఫరెంట్, స్టేట్ వైజ్ డిఫరెంట్, తర్వాత ఒకే ఫ్యామిలీలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. మిల్క్ని మెటబలైజ్ చేసుకునే వాళ్ళకి ఒక పర్టికులర్ మోతాదులో 2 years దాటిన తర్వాత, లేకపోతే 2 years లోపు 1 year దాటిన తర్వాత నాట్ మోర్ దెన్ 300 to 400 ml ఆఫ్ డైరీ అంటాం. అంటే డైరీ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులు కలిపి నాట్ మోర్ దెన్ 450 ml సే టిల్ 5 years. ఈ లోపు మనకి తెలుస్తుంది డైరీ ఈ చైల్డ్కి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.